హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ని మిల్క్ బ్రెడ్ తీసుకున్నా, తర్వాత 5 కోడిగుడ్లు, తర్వాత ధనియాల పొడి, కొంచెం పసుపు, 1 చెంచా కారము, రుచికి తగినంత ఉప్పు, చీజు. బ్రెడ్ ఆమ్లెట్ తయారు విధానం: ముందుగా మనం ఒకటి బౌల్ తీసుకొని ఎగ్స్ వలగొట్టుకుందాం. అన్ని ఇలా వలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. 1 చిన్న చెంచా కారము. కారం ఎక్కువ ఏం కాదు, సరిపోతుంది వీటికి. మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. తర్వాత చిన్న చెంచా పసుపు, తర్వాత కొంచెం ధనియాల పొడి, తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇది ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఇట్లా కరిగిపోవాలి. దీంట్లో ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా ఈ కారం అంతా ఇట్లా ఉండలు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు ఆమ్లెట్కు ఇట్లనే కారం అంతా ఇట్లా ఉండలాగా ఉంటుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కరిగిపోయింది చూసారా, ఎక్కడ కూడా కారం అనేది కనిపిస్తలేదు. ఇది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బ్రెడ్ తీసుకోవాలి, దీనిపైన చీజ్ వేసుకోవాలి. ఇలా చీజ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన ఇంకొకటి బ్రెడ్ పెట్టాలి. ఇలా ఇప్పుడు ఇందులో మనం ఎగ్గు కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇలా ముంచుకుంటూ వేసుకోవాలి. అటువైపు ఇటువైపు 2 వైపులా ముంచాలి. ఇట్లా ఎంచి మనము దోశ పెంక పెట్టుకోవాలి స్టవ్ పైన. దోశ పెంక అయితే మంచిగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఇది వేసుకుందాం, దీనిపైన పెట్టుకుందాం. ఇలా మంచిగా ఒక్కొక్కటి మెల్లగా కాల్చుకోవాలి. ఆయిల్ కొంచెం మనం ఇట్లా సైడ్కి కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా సైడ్కి వేసుకుంటే బ్రెడ్ అనేది మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం మంట తక్కువ పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇలా మాడిపోతే బాగుండదు. కొంచెం మంట తక్కువ పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. ఇట్లా మనం చీజ్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా మొత్తం మంచిగా కాల్చుకోవాలి. మంచిగా కాలింది. ఆయిల్ సైడ్ పోతుంది కాబట్టి ఇట్లా దింపుకున్నా. ఇప్పుడు ఇంకొక సైడ్ కలుపుతాం. ఇలా మంచిగా ఉడికింది చూసారా. ఇట్లా ఉడికితే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఉడకకపోతే కోడిగుడ్డు బాగుండదు. మనం చీజ్ వేసినాం కాబట్టి అది కూడా మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇట్లా 2 వైపులు ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది కాల్చుకునే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా కాల్చుకున్న బ్రెడ్ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతాయి కూడా ఇలానే వేసుకోవాలి. మన దగ్గర ఉన్న బ్రెడ్ అంతా ఇట్లనే వేసుకోవాలి. ఒక్కొక్కటి మెల్ల వేసుకోవాలి. బ్రష్ తోని మనం ఆయిల్ అంటే ఇప్పుడు మనం ముందుగా వచ్చిన ఆయిలే ఉన్నది దీంట్లో. ఇలా మంచిగా అనుకోవాలి. అనుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇలానే కాల్చుకోవాలి మంచిగా. ఇట్లా మంచిగా కాలుతుంది చూసారా. ఇట్లా కాలితేనే బాగుంటుంది. ఇలా 2 వైపులు ఇట్లనే కాల్చుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్నది మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
ఇలానే మన దగ్గర ఉన్నాయని ఇలానే కాల్చుకోవాలి మొత్తము. నా దగ్గర ఉన్నాయని అయిపోయినాయి, ఇలానే మొత్తం కాల్చుకోవాలి. ఇలా మంచిగా చీజ్ అయినది ఇట్లా కట్ చేసుకుంటే ఇట్లా బాగా కనబడుతుంది. ఇలా చూసారా చీజ్ అనేది ఇట్లా మంచిగా కనిపిస్తుంది, ఇలా బాగుంటుంది అన్నట్టు. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు, నేను ఇలా కొత్తగా ట్రై చేశాను, బాగుంటుందని. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.